జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో సెకీతోటి చేసుకున్నటువంటి సోలార్ పవర్ ఒప్పందం కాంట్రావర్సీ తెలుసు. సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కానీ అదానీ వాళ్ళు పవర్ ప్రొడ్యూస్ చేస్తారు, సోలార్ పవరు సెకీ ద్వారా దాన్ని సరఫరా చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఒప్పందం చేసుకుంది. చాలా భారీ ఒప్పందం, 25 సంవత్సరాల పాటు ఆ ఒప్పందం అమల్లో ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ఒప్పందం సెకీతోటి అని చెప్పినా కూడా వాస్తవానికి ఆ పవర్ అంతా ప్రొడ్యూస్ చేసేది అదానీ. అప్పట్లో కాంట్రావర్సీ ఏమిటంటే, ఇప్పటికీ కొనసాగుతోంది ఆ కాంట్రావర్సీ. అదానీ ఈ విధంగా తాను ప్రొడ్యూస్ చేసినటువంటి సోలార్ పవర్ని అమ్ముకోవడం కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకి భారీ ఎత్తున, అంటే అరౌండ్ 1700 crore రూపీస్ లంచంగా ఇచ్చింది అని. ఈ విషయం మన దేశంలో రాలా. ఈ విషయాన్ని వెలికితీసింది అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళకేంటి సంబంధం దీంతో అంటే, అదానీ కంపెనీలు, ఈ పర్టికులర్ కంపెనీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటువంటి కంపెనీ అమెరికాలో కూడా కొంత మూలధనాన్ని, పెట్టుబడిని రైజ్ చేసింది అక్కడ స్టాక్ మార్కెట్లో. సో అమెరికాలో ఏ కంపెనీ అయినా, ఏ దేశానికి చెందిన కంపెనీ అయినా పెట్టుబడిని కనుక రైజ్ చేస్తే, సేకరిస్తే వాళ్ళు ఆ దేశ చట్టాల కిందకు వస్తారు. సో ఆ నిబంధనని మరి కోట్ చేస్తూ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇదిగో అదానీ వాళ్ళు చాలామందికి లంచాలు ఇచ్చారు, అందులో ఏపీ ఒకటి, ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ఇచ్చారని చెప్పారు. అయితే దీనికి సంబంధించి 2 పరిణామాలు జరిగినాయి. ఒకటి ఏంటంటే, మరి అదానీ కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి చాలా సన్నిహితుడు కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఇన్వెస్టిగేట్ చేయడానికి అనేటువంటి ఆరోపణలు ఒకవైపు ఉన్నాయి. రెండో వైపున చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ వాళ్ళు గతంలో, అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఒప్పందం చేసుకున్నప్పుడు దీన్ని తీవ్రంగా విమర్శించారు, వ్యతిరేకించారు. దీని మీద ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న పయ్యావుల కేశవ్ గారు కోర్టులో కూడా వేశారు కేసు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఏమని? అక్రమంగా అదానీ పవర్ని ఏపీ ప్రభుత్వం కొంటోంది, ఎక్కువ డబ్బులు ఇచ్చి, దీనివల్ల రాష్ట్రం మీద చాలా భారం పడుతుంది లాంగ్ టర్మ్లో అని. అట్లాంటిది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రీవిజిట్ చేయాల, దాన్ని స్క్రాప్ చేయాల, రద్దు చేయాల. ఎందుకంటే చాలామంది చెప్పేది ఏమిటి, దేశంలో ఏ వ్యవస్థ కూడా, అంటే జ్యుడిషియరీ కానీ మరొకటి కానీ దీన్ని ప్రశ్నించాలా. రెండోది ఏమిటంటే, పొలిటికల్గా అదానీ గారు చాలా సన్నిహితుడు కాబట్టి మోదీ గారికి, ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమిలో భాగస్వామి కాబట్టి వీళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడలేదు అనేటువంటి విమర్శ. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను నేను అంటే, తాజాగా ఒక డెవలప్మెంట్ జరిగింది, అది ఈనాడులో కూడా వచ్చింది. అదానీ వాళ్ళు పవర్ను కొనండి ఒప్పందం ప్రకారం అని చెప్పి లేఖలు రాస్తున్నారు, ఇది ఏపీ ఎనర్జీ డిపార్ట్మెంట్కి. అయితే చిక్కు ఎక్కడ వచ్చిందంటే, దీని మీద విమర్శలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను యాక్చువల్గా రాష్ట్రానికి బోల్డ్ని డబ్బులు ఆదా చేశాను అని ఇప్పటికీ రాసుకుంటారు. నిన్న మొన్న కూడా సాక్షి పత్రికలో దీనికి సంబంధించి ఒక కథనం కూడా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాష్ట్రానికి బోల్డ్ అంతా ఆదా చేశారు అని. ₹2.49 యూనిట్ అన్నారు. అది చూడగానే తక్కువ అనిపిస్తుంది, యాక్చువల్గా తక్కువే అది. అంటే తక్కువ అంటే కనీసం రీజనబుల్ ప్రైస్, అది యూనిట్కి ₹2.49. అయితే దీని మీద చాలా భారం పడుతుంది, అదనపు భారం. ఎందుకంటే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉంటాయి. అదానీ గారి ప్లాంట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, సోలార్ ప్లాంట్స్ వెస్ట్రన్ ఇండియాలో ఉన్నాయి, గుజరాత్లో, రాజస్థాన్లో. అక్కడి నుంచి ఈ పవర్ని ట్రాన్స్మిట్ చేయాలి ఏపీకి. సో ట్రాన్స్మిషన్ ఛార్జెస్ చాలా భారీ ఎత్తున అవుతాయి. ఇది చాలా పెద్ద ఎత్తున భారాన్ని వేస్తుంది ఆంధ్రప్రదేశ్ మీద. దీనంతా కూడా ప్రజలే కట్టాలి. రేపు 25 సంవత్సరాల పాటు ఉంటుంది ఇది. దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు పడుతుంది అని చెప్పి ఒక అంచనాలు వేశారు. 25 ఏళ్ల టైంలో 1,10,000 కోట్ల రూపాయలు ఈ ట్రాన్స్మిషన్ అండ్ అదర్ ఛార్జెస్ పడతాయి అని. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పుడు, సెకీ వాళ్ళతో ఒప్పందంలో అసలు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా చేస్తాం మేము, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా మేము ఒప్పందం చేసుకున్నాం, మాకు సెకీ వాళ్ళు హామీ ఇచ్చారు, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ని వేవ్ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అది సెకీ అనేది. అందువల్ల ఇదేమీ ఉండదు, ఈ రకమైన అబద్ధ ప్రచారం చేస్తున్నారు అందరూ అని చెప్పి ఆయన పదే పదే మాట్లాడారు. ఇప్పుడు తాజా వార్త ఏమిటి అంటే,
వాళ్ళు ఇదిగో పవర్ని తీసుకోండి, లేఖలు రాశారట. ఏమని? మార్చి నుంచి 500 మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి లేఖ రాశారట సెకీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి. అట్లాగే రెండో విడత మరొక 500 మెగావాట్లు కూడా ఇస్తాము. సో ఒప్పందం ప్రకారం దశల వారీగా 7,000 మెగావాట్ల విద్యుత్ ఇస్తాము అని చెప్పి సెకీ తెలిపిందట. ఇన్ఫ్యాక్ట్ ఏపీ వాళ్లే భారీ ఎత్తున కొంటున్నారు సెకీ నుంచి అదానీ పవర్ని. భారతదేశంలో మరే రాష్ట్రం ఆ స్థాయిలో కొనడంలా. అయితే మనం ఇప్పుడు ఏదైతే అనుకున్నామో ఈ ట్రాన్స్మిషన్ ఛార్జెస్, ISTS ఛార్జెస్ అంటారు వీటిని, అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్, వాటి విషయంలో క్లారిటీ ఇవ్వలేదట ఇంతవరకు. మీరు ముందు ఆ విషయంలో క్లారిటీ ఇవ్వండి, క్లారిటీ ఇస్తే అప్పుడు మేము మీ దగ్గర నుంచి కొనుగోలు ప్రారంభిస్తాము అని రాష్ట్ర ప్రభుత్వంలో ఇంధన శాఖ వాళ్ళకి లేఖ రాసిందట. కానీ వాళ్ళు దాని మీద స్పష్టత ఇవ్వడానికి ముందుకు రావడం లేదు అనేది వార్త. ఈనాడులో వచ్చిన వార్త ప్రకారం డిస్కమ్లో కుదుర్చుకున్నటువంటి ఈ విద్యుత్ విక్రయ ఒప్పందం ప్రకారం మొదటి దశలో 3,000 మెగావాట్లని 2024 సెప్టెంబర్ నుంచి సెకీ సరఫరా చేయాలి. కానీ సరఫరా చేయలేదు. ఎందుకు చేయలేదంటే అసలు ఉత్పత్తే అప్పటికింకా మొదలు కాల, లేట్ అయింది. ఇప్పుడు మేము రెడీ అయ్యాము కాబట్టి తీసుకోండి అని వాళ్ళు లేఖ రాశారు. సో సెకీ లేఖలపై ఇంధన శాఖ ఆచితూచి వ్యవహరిస్తోంది అని చెప్పి ఈనాడు రాస్తోంది. ISTS ఛార్జీల మినహాయింపు ఉంటుందని కేంద్రం నుంచి హామీ ఇవ్వాలని కోరుతూ ఇంధన శాఖ సమాధానం రాసినట్లు తెలిసింది. ఇది కీలకం. ఆ హామీ కనుక లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 1,10,000 కోట్ల భారం రానున్న 25 సంవత్సరాల పాటు పడుతుంది. అంటే భవిష్యత్ తరాలు కూడా పే చేయాలి. ఈ సెకీ స్పందన చూసి దాన్ని బట్టి ముందుకెళ్లాలని చెప్పి అధికారులు అనుకుంటున్నారట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాదించాడో, లేదు ఈ ISTS ఛార్జీలు ఉండవు, ₹2.49 మనం పవర్ కొంటున్నాం, ఇది చీపెస్ట్ పవరు, చంద్రబాబు నాయుడు దీనికంటే ఇంకా ఎక్కువే కొన్నాడు గతంలో, ఈవెన్ ఇప్పటికీ కూడా ఎక్కువే కొంటున్నాడు అని చెప్పి ఆయన అన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అటువంటి హామీ ఏమీ ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. ఈ ISTS ఛార్జెస్, ఈ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వసూలు చెయ్యము అని స్పష్టమైన హామీని ఇంతవరకు సెకీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వలేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఆ రకమైన హామీ ఇవ్వకపోతే మాత్రం సెకీ నుంచి, అంటే అదానీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నటువంటి ఈ సోలార్ పవర్ వల్ల రాష్ట్ర ప్రజల మీద రాబోయే 25 సంవత్సరాల్లో పెద్ద భారం పడబోతోంది.